శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ చతుర్దశి, బృహస్పతివాసరే గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 10:19 భక్తుని నోట శ్రీ శివానందలహరి శ్లోకములు మరియు తాత్పర్యములు సంఖ్య 0010. ఈరోజు శివానందలహరి శ్లోకములు 15, 16 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. 15వ శ్లోకం. ఉపేక్షానోచిత్ కిన్న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవన్ శిరస్తైద్వైధాత్రం నఖలు సువృతం పశుపతే కథం వా నిర్యంతం కరనఖముఖేనైవ లులితం. ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం: భూతనాథ, నన్ను రక్షించడంలో నీకు ఉపేక్ష ఉన్నదేమో. అలా కానిచో నీ ధ్యాన విముఖుడనై దుష్టతలంపులతో నిండి ఉన్న నా లలాటంలో ఉన్న బ్రహ్మరాతను తుడిచివెయ్యి. నీ అందుకు అశక్తుడవని అందునా? అలా నీవు అందుకు అశక్తుడవని అందువా? అలా బ్రహ్మరాతను తుడిచివెయ్యలేని వాడవైతే అతని శిరస్సును నఖాగ్రంచే ఎలా ఖండించగలిగావు? ఇప్పుడు 16వ శ్లోకం. విరించీర్దీర్ఘాయు భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారా కో వా మాం విశద కృపయా పాతి శివదే కటాక్ష వ్యాపారస్వయమపి చ దీనావనపరా. 16వ శ్లోకానికి తాత్పర్యం: ఓ శివా, బ్రహ్మ చిరంజీవియగుగాక. మిగిలిన బ్రహ్మదేవుని 4 తలలు నీ చేత రక్షింపబడినవి. బ్రహ్మ భూలోకంలో నా వంటి వారి లలాటాలలో దైన్యం వ్రాస్తున్నాడు. అది మాకు ఉపకారంగానే ఉంది, కానీ విచారకరం కాదు. దానిని అనుసరించే కదా దీనరక్షణ యందు ఆసక్తి గలని కరుణా కటాక్ష వీక్షణములు తనంతట తానే రక్షిస్తున్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. మరి రేపటి శివానందలహరి శ్లోకములతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.